అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో లైక్ కంప్యూటర్ సైన్స్ అవనివ్వండి, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అవనివ్వండి, మాస్టర్ ఆఫ్ సైన్స్ అవనివ్వండి, ఎంటెక్ అవనివ్వండి, ఇలాంటి వాటిల్లో ఒక రిలవెంట్గా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది, ఒక ఐడియాస్ని మనం ChatGPT టూల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ని మనం మీ ముందుకు తీసుకురావడానికి, అలర్ట్స్ రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా తొందరగా మీరు తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా ప్రాజెక్ట్ చేయటం అనేది చూడండి, ఇక్కడ ChatGPTలో నేను అడుగుతున్నాను పైథాన్ ప్రాజెక్ట్ ఐడియాస్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అని. అయితే ఇక్కడ చూడండి ఎంత ఇంపార్టెంట్ అంటే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మీరు చేయటంలోనే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని, ఎఫర్ట్స్ని యాడ్ చేస్తే కనుక ఇక్కడ స్పెసిఫిక్గా మీరు రెజ్యూమ్ లైక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనేది ఒక థింగ్. ఒకటి తర్వాత రెజ్యూమ్లో దాన్ని యాడ్ చేయడం వల్ల ఎంత తక్కువ టైంలో రియల్ వరల్డ్లో జాబ్ ఆపర్చునిటీస్ని మీరు ఈజీగా ఎక్వైర్ చేసుకోగలరు అనేది అసలు మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్. ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాం, మార్క్స్ వచ్చేసినాయి, రిజల్ట్ అనేది కాకుండా ఈ విధంగా మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ని లైక్ సింపుల్గా నేను స్టూడెంట్ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ యాజ్ యూజువల్ రెగ్యులర్గా కూడా నేను చెప్పొచ్చు. అయితే ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ మోర్ దెన్ అదర్ స్కిల్స్ యు ఆర్ యాడెడ్ అని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద ప్రాజెక్ట్స్ మీరు ఈరోజే ట్రై చేయండి. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఐ ఫీల్ కంఫర్టబుల్లీ లైక్ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం మీరు కూడా ఫైండ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరు రియల్ టైంలో ఉన్న మీ కెరీర్ని స్విచ్చింగ్ చేసుకోవాలనుకున్న ఇలాంటి ప్రాజెక్ట్స్ని మీరు ప్రయత్నించండి. చూసేద్దామా ఏంటి ప్రాజెక్టులు అనేది. ఇమేజ్ ప్రాసెసింగ్. ఒక ఇమేజ్ ప్రాసెసింగ్ సంబంధించి ఓపెన్ సివి కానీ టెన్సర్ఫ్లో యూస్ చేసుకుని మీరు డెవలప్ చేస్తే ఫ్రీ లైబ్రరీస్తో ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. తర్వాత లైక్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్. సో ఇదేంటి, డెవలప్ ఏ ప్రోగ్రామ్ అనలైజ్ హ్యూమన్ లాంగ్వేజ్ లైక్ లైబ్రరీస్ NLKT, సైఫీ ఇలాంటివి యూజ్ చేసుకుని మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సెంటిమెంటల్ అనాలిసిస్. చూడండి, డెవలప్ ఏ ప్రోగ్రామ్ టెక్స్ట్ డేటా ఇస్తే సచ్ యాజ్ కస్టమర్ రివ్యూస్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకుని మీరు మన సెంటిమెంటల్ అనాలిసిస్ని మీరు ఈజీగా అంటే ఎలాంటి రివ్యూ ఇస్తున్నాడో ఆ ప్రోడక్ట్ మీద ఎలా అవుతుంది అనేది మీరు సెంటిమెంట్ లాగా రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి వెబ్ స్క్రాపింగ్, డేటా విజువలైజేషన్. ప్రోగ్రామ్ ఏంటంటే డేటా నుంచి ఎలా తెచ్చుకోవచ్చు స్క్రాపింగ్ డేటా అండ్ విజువలైజ్ ఎట్లా చేయొచ్చు లైబ్రరీస్ని యూజ్ చేసి, బ్యూటిఫుల్ సోప్ అండ్ మ్యాట్ప్లాట్లిబ్ని ఎలా మనం బిల్డ్ చేయొచ్చు అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అన్నమాట. తర్వాత చాట్బాట్. డెవలప్ ఏ చాట్బాట్ కెన్ అండర్స్టాండ్ న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ ప్రొవైడ్ రెస్పాన్సెస్ టు యూజర్ క్వెరీస్ అనమాట. సో యూ కెన్ యూజ్ లైబ్రరీస్ సచ్ as లైక్ డైలాగ్ ఫ్లో, చాటర్బాట్ అండ్ బిల్డ్ యువర్ చాట్బాట్ ఇలా వాడు చేసి మీరు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి డేటా అనాలిసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ యూజింగ్ పైథాన్ టు కలెక్ట్, క్లీన్, అనలైజ్ అండ్ మోడల్ యువర్ డేటా. లైక్ ఏ లైబ్రరీస్ వాడి చేయొచ్చు దీన్ని, పండాసు, నంపి అండ్ సైకెట్లను యూజ్ చేసి సింపుల్గా చేయొచ్చండి. సో మీకు పైథాన్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, అప్పుడే ఈ లైబ్రరీస్ని మీరు ఈజీగా ఎలా అప్లై చేయొచ్చు అనేది డేటా సెట్స్ని మీరు నేర్చుకోగలరు. ఇక్కడ మన ఛానల్ నుంచి లైక్ పైథాన్ కోర్ నుంచి ఎలా స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ దాకా నేర్చుకోవచ్చు, ఇలాంటి లైబ్రరీస్ని ఎట్లా సింపుల్గా అప్లై చేయొచ్చు అనేది ఒక ఆన్లైన్ ట్యూటోరియల్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే బిలో లింక్స్తో ఫైండ్ చేయండి. ఇఫ్ యు ఆర్ సూటింగ్ ఎనీ కోర్స్ యూ జస్ట్ ఎన్రోల్ ఇట్ అండి. తర్వాత గేమ్ డెవలప్మెంట్ కూడా పైథాన్ గేమ్ ఇంజిన్కి సంబంధించి మనము డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. ఫినాన్షియల్ అనాలిసిస్. పైథాన్ యూజింగ్ ఫైనాన్షియల్ డేటా బిల్డింగ్ మోడల్స్ ఎట్లా తయారు చేయొచ్చు. లైబ్రరీస్ ఉన్నాయి మనకి, పండాసు, నంపి ఇలాంటివి వాడి హ్యూజ్ డేటాని మ్యాట్ప్లాట్లిబ్, సీబర్న్, విజువలైజేషన్ చార్ట్స్ క్రియేట్ చేయడం, ఈ విధంగా కూడా మీరు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత నెట్వర్క్ అనాలిసిస్. డెవలప్ ఏ ప్రోగ్రామ్ దట్ కెన్ అనలైజ్ నెట్వర్క్ డేటా లైబ్రరీస్ సచ్ యాజ్ నెట్వర్క్ ఎక్స్, గెఫ్ఫీ ఇవి వాడుకుని దాన్ని నెట్వర్క్ అనాలిసిస్ కింద చేయొచ్చు ప్రాజెక్ట్ని. వెబ్ డెవలప్మెంట్. బిల్డింగ్ ఏ వెబ్ అప్లికేషన్ యూజింగ్ పైథాన్ అండ్ వెబ్ ఫ్రేమ్వర్క్స్ అంటే జాంగో కానీ, ఫ్లాస్క్ కానీ వాడి జనరల్గా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్ని కూడా మీరు ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ప్రాజెక్ట్స్ ఐడియాస్ బాగానే ఉంది, ఎనీవేర్ అంటే సింప్లిఫైగా కాకుండా కొంచెం టిపికల్గా ఉండొచ్చు, ఎందుకంటే ట్రెండింగ్ టెక్నాలజీకి సంబంధించిన చాట్బాట్ కూడా మనకి ChatGPT కూడా లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఐడియాస్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు కూడా ఈ విధంగా ప్రయత్నించండి.
మీ రెజ్యూమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా మీరు అప్రూవ్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కెరీర్ అండ్ జాబ్ ఓరియంటెడ్ ఏరియా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.